ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు ఆలయ దర్శనం. ఈరోజు మనమందరూ కూడా మహావిష్ణు ఉగ్ర రూపాన్ని దర్శనం చేసుకోవాలి. మహావిష్ణు ఉగ్ర రూపం అంటే నారసింహావతారం. నారసింహ అవతారము శత్రువుల్ని ఛేదించడానికే జన్మించిన ఒక అవతారం. అవును, ప్రతి అవతారం కూడా రాక్షసుల్ని హతమార్చడానికి జన్మించారు. కానీ నారసింహ అవతారాన్ని మనం దర్శనం చేసుకోవాలన్నా ఎంతో పుణ్యం ఉండాలి. నిజంగా ఆ ఒక కృతయుగంలో నారసింహుడు రాక్షసుల వధ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. కానీ ఆ రూపాన్ని చూడండి, భగవంతుడు సింహముఖం, శరీరం మాత్రం ఇక మానవ శరీరం, ఇక ఆ అవతారంలో గోరులే ఆయుధం. అటువంటి గొప్ప రూపాన్ని మనం అక్కడ చూడొచ్చు. కానీ ఈరోజు లక్ష్మీ నారసింహ వారిని దర్శనం చేసుకోవడం వల్ల శత్రువుల నుంచి ఆపదలు కలగవు. ఇప్పుడు మనకి ఎవరైనా చెడు చేయాలి అనుకొని వస్తూ ఉంటే మీరు ఆ నరసింహస్వామి మనసులో ప్రార్థించండి చాలు, ఆ శత్రువులు కూడా స్నేహితులుగా వెళ్ళిపోతారు, లేదా మధ్యలోనే వాపస్ వెళ్ళిపోతారు. అంటే భక్త ప్రహ్లాద ఒకటే అన్నాడు, నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ, నువ్వు నన్ను కాపాడప్ప, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు, నువ్వే నన్ను కాపాడాలి అనేసాడు. అంతే, ఇంకా నువ్వే నా జీవితం అనుకున్నాడు. ఎంత నమ్మకం అంటే పైనుంచి సముద్రంలో తోసేస్తూ ఉంటే నారాయణ అనుకొని దుమికేశాడు. అంతే, ఇంకా నువ్వే, ఇంకా నాకేం లేదు అనుకున్నాడు. దిగు వచ్చి భగవంతుడు కాపాడాడు. అంతే, అలా నువ్వే సర్వము అనుకొని ఆ నారసింహస్వామిని మనం మనస్ఫూర్తిగా నమ్మేస్తే ఇక శత్రువులు మనకు ఆపదలు చేసేవారు కూడా అలాగే వెళ్ళిపోతారు. అంత శక్తి నారసింహ రూపం అనేది. అటువంటి నారసింహ రూపాన్ని ఈరోజు భక్తి శ్రద్ధతో దర్శనం చేసుకుందాం. శ్రీమన్ మహావిష్ణువు దశావతారాలలో నృసింహస్వామి వారి అవతారంలో అత్యంత విశిష్టమైనటువంటిది అని చెప్పవచ్చు. అంతటి మహత్తు గల శ్రీ నృసింహస్వామి వారు కొలువు తీరి ఉన్న మఠాన్ని ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లోని బాగ్ అంబర్ పేటలోని డీడీ కాలనీలో నెలకొని ఉన్నది ఈ అహోబిళ మఠం. ఇక్కడ శ్రీ నృసింహస్వామి వారి జయంతి వేడుకలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. ఈ అహోబిళ మఠాన్ని 44వ పీఠాధిపతి శ్రీమాన్ శఠగోప శ్రీ వేదాంత దేశీక యతీంద్ర మహాగురువరేణ్యుడు 1979వ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణాన్ని గావించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.